నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ని కూడా ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. అయితే ఇప్పటికే ఈ 3,500 కోట్ల స్కామ్లో వీళ్ళ ప్రస్తావన వచ్చినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలోనే వీళ్ళను విచారణకు పిలిచారు అంటున్నారు. మరి ఈ విచారణ ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది? మరి మొన్న మధ్యన వీళ్ళు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో మళ్ళీ వీళ్ళకి సంబంధించిన ఆధారాలు కానీ ఏమి అధికారులకు ఇవ్వకపోతే మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేస్తారా? అసలు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది? మరి ఇది ఎప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం. నమస్కారం. సరే, ఈ కేసు మొదలై ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుందండి. అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్తుంది అంటున్నారు, కానీ ఇప్పటి వరకు మళ్ళీ సిట్ అధికారులు పోయి మళ్ళీ ఇప్పుడు ఈడీ కూడా వచ్చిందండి. మరి ఏంటి ఇది, ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? మరి వేల కొద్ది మనుషులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, విదేశాలు దాడిపోయింది మనీ అంటున్నారు. ఎప్పటికీ తేలుతుందంటారు? మీకు ఒక ఆసక్తికరమైన పోలిక చెప్తాను నేను. మీరు తిరుపతి ఆలయానికి వెళ్ళారనుకో దర్శనానికి, అంటే తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. ఆ వెళ్ళే క్రమంలో వరాహస్వామిని దర్శించుకుంటారు, కొండ దిగి వచ్చిన తర్వాత తిరుచానూరు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు, గోవిందరాజ స్వామిని దర్శనం చేసుకుంటారు, ఇంకా ఓపుకుంటే శ్రీనివాస మంగాపురం వెళ్తారు. అంటే ప్రధానంగా కొండ మీద శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రాధాన్యత ఈ మిగిలిన ఆలయాలకన్నిటికీ. మీరు ఒక 1000 రూపాయలు శ్రీవారికి కానుక పెట్టాలి అనుకున్నారనుకో, శ్రీవారి హుండీలో ఒక 1000 రూపాయలు వేశారు. ఈ ఉప ఆలయాలకు వెళ్ళినప్పుడు ఎంతెంత వేస్తారు? మీ ఓపికను బట్టి 50, 100 రూపాయలు, 200 వేస్తారు. అంతేకాని శ్రీవారికి 1000 రూపాయలు ఇచ్చి ఈ ఆలయాల్లో 2000 వేయరుగా. ఎక్కడ జరుగుతుంది? లేదు. అట్లాగే ఇప్పుడు ఈ కుంభకోణం, ఈ వసూళ్ల పర్వం, ఈ మామూళ్ళు 3,500 కోట్లు అని చెప్పని క్వాంటిఫై అయినాయి. అంటే ఆ డిస్టిలరీలు వాళ్ళకి దక్కిన ఆర్డర్లు, ఆ ఆర్డర్లు దక్కించుకోవడానికి ఏ డిస్టిలరీ, ఏ పర్టికులర్ బ్రాండు, ఎన్ని కేసులు వాళ్ళు సప్లై చేశారు, కేసుకి ఎంత చొప్పున ఇచ్చారు, ఇవన్నీ ఆల్రెడీ సిట్టే నిర్ధారణ చేసింది. ఆ నిర్ధారణ చేసిన వరకు సిట్టు అన్ని డిస్టిలరీస్ కలిపి సుమారుగా 3,500 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసినట్టుగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ నిర్ధారణకు వచ్చిన 3,500 కోట్ల రూపాయల్లో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు 1,048 కోట్ల రూపాయలకు సంబంధించి మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ఈ చెల్లింపులు ఎవరి దగ్గర నుంచి ఎవరికి, ఏ అకౌంట్లో ఎంత మొత్తాలు, ఈ దక్కిన డబ్బుని ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏ ఆస్తులు కొన్నారు అనే ఒక ప్రాపర్ ట్రాక్ని 1,048 కోట్లకి ఎస్టాబ్లిష్ చేసింది. మీరు గమనించుకుంటే ఈ 1,048 కోట్ల రూపాయల లావాదేవీలో మొన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు 441 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది. అంటే ఈ డబ్బు ద్వారా కొనుగోళ్లు చేశారు అని చెప్పని భావిస్తున్న ఆస్తులను అటాచ్ చేసింది. ఆ ఆస్తుల మీద ఫర్దర్ లావాదేవీలు ఏం జరగడానికి వీల్లేదు. ఈ ఆస్తులన్నీ ఈ విచారణలో ఉన్న కేసు ద్వారా దక్కిన డబ్బుతో కొన్నట్టుగా మాకు నిర్ధారణ అయింది కాబట్టి మేము సీజ్ చేస్తున్నామని చెప్పని అటాచ్ చేశారు. ఎవరు వీళ్ళందరూ? జగన్మోహన్ రెడ్డి పిఏ, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజరు, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన పార్టీలో ఒక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంటే వీళ్ళందరియే 441 కోట్లు అని చెప్పని నిర్ధారణ అయితే అసలు మూల విరాట్టు, అసలు పాలసీ మేకర్ అతనికి ఎన్ని వేల కోట్లు దక్కుండాలి? ఇప్పుడు వీళ్ళకే 441 కోట్ల రూపాయలు అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ బయట చిన్న చితక వ్యక్తులు వీళ్ళంతా ఈ మొత్తం వ్యవస్థలో ఒక ప్రభుత్వం, ఒక పాలకుడు ఒక పాలసీని అడాప్ట్ చేసుకున్నాడు. అప్పటి వరకు అమల్లో ఉన్న 2019 నవంబర్ నెల వరకు అమల్లో ఉన్న మద్యం పాలసీని ఆల్టర్ చేస్తూ ఒక కొత్త మద్యం పాలసీని అతను తీసుకొచ్చాడు. ఆ కొత్త మద్యం పాలసీ అమలు చేసే క్రమంలో తనకు అనుకూలురైన వ్యక్తుల్ని నియమించుకున్నాడు. తనకు అనుకూలురైన వ్యక్తుల ద్వారా తనకు అనుకూలురైన డిస్టిలరీని ఎంపిక చేసుకున్నాడు. తనకు అనుకూలమైన బ్రాండ్లని అందుబాటులోకి తెచ్చుకున్నాడు. ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతాన్ని ఇప్పుడు దాకా విచారణలో, ఇప్పటి వరకు విచారణ పరిధిలో కూడా అతను రాలా. ఇప్పటి వరకు మనం అంతా ఈ ఉత్సవ విగ్రహాల గురించే మాట్లాడుకుంటున్నాం. ఇక ఇప్పుడు చేరాల్సింది అసలు మూల విరాట్ దగ్గరికి చేరాల్సిన అవసరం ఉంది. 2019-24 మధ్యకాలంలో ₹1 డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా 1,300 కోట్ల రూపాయల అమ్మకాలు అధికారికంగా జరిగాయి అని చెప్పిన నిర్ధారణ అయితే అందులో 99,674 కోట్ల రూపాయలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ₹1 ఆస్కారం లేకుండా నగదు లావాదేవీలే జరిగాయి. అంటే కేవలం 626 కోట్ల రూపాయలు మాత్రమే
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, అది మొక్కుబడి తంతుగా. మరి అంతటి నగదు లావాదేవీలు జరిగిన ఈ వ్యవహారాన్నే 5 సంవత్సరాల టెన్యూర్ గడిచిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ లావాదేవీల గుట్టు తేల్చాలి అని చెప్పని ఒక సిట్టు ద్వారా విచారణ చేయించితే మొత్తం లోగుట్టు పెరుమాళకెరక అని చెప్పని ఏమేం జరిగింది, ఏ డిస్టరీ, ఏ అధికారి ఏ విధంగా సహకరించాడు, ఏ విధంగా ఆటోమేటెడ్ ఆర్డర్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ ఆర్డర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు, ఎక్కడ డబ్బు ఏ డిస్టరీ నుంచి ఎంత పేమెంట్ అయింది, ఏ జ్యువెలరీ షాపులో ఎంత చెల్లింపులు చేశారు, ఏ షెల్ కంపెనీల్లో ఏ విధంగా దీన్ని మనీ లాండర్ చేశారని అన్ని ఆధారాలు నిగ్గు తేల్చగలిగారుగా. ఇన్ని నిగ్గు తేల్చి వాళ్ళ 3,500 కోట్లు అని చెప్పని క్వాంటిఫై చేసినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి భాగవతం వెలికి తీయటం కూడా పెద్ద దూరం ఏం లేదు. ఇక్కడ నాది ఒక డౌట్ అండి. ఇప్పుడు నార్మల్ ఈ సిబిఐ, ఈడీ ఈ ఎంక్వైరీలన్నీ తీసి పక్కన పెడితే నార్మల్ పీపుల్ ఆలోచించే విధానంలో నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అండి. ఇప్పుడు అది ఈ పాలసీ ఏదైతే ఉందో ఇదంతా ప్రైవేట్ వాళ్ళు రన్ చేస్తే అదొక పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పారు. ఆ తర్వాత కూడా వాళ్ళపై లిక్కర్ ఆరోపణలు వచ్చినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఆయన కానీ చెప్పేది మా హయాంలో గవర్నమెంటే నడిపించింది, లాభాలు వచ్చాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మనం ఏదైనా ఒక చిన్న అవినీతి జరిగితే దానికి సంబంధించిన మంత్రి మీద ఈవెన్ మన ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా మనం చూసాం, స్వయంగా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. సో మరి ఇక్కడెందుకు మంత్రి మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు? ఇది స్వయంగా ప్రభుత్వమే నడిపించింది అంటే అంతర మంత్రుల కమిటీ భేటీ అయ్యి దానిపైన సంతకాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి తెలియకుండా జరిగే అవకాశమే ఉండదు. ఫస్ట్ అక్కడి నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టాల్సింది, మరి కింద నుంచి ఎందుకు వెళ్తుంది? దానికి సంబంధించి అసలు అప్పటి ప్రభుత్వం బాధ్యత మీద ఎందుకు అధికారులు ఫోకస్ చేయట్లేదు అన్నది, అంటే ఆయన నిజంగానే ఏవో లావాదేవీలు జరిపి ఇది రాకుండా చేసుకుంటున్నారన్న మాటలు నిజం అనుకోవచ్చా? మరి ఆ రకంగా అంటే ఇప్పటి వరకు విచారణ పరిధిలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి విధాన నిర్ణయాలు తీసుకున్న, పాలసీని అడాప్ట్ చేసిన, పాలసీ మేకర్ అయిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకపోవడంతో ప్రజల్లో ఈ విధమైన అనుమానాలు బలపడుతున్నది వాస్తవం. అసలు సిసలు బాధ్యుడైన జగన్మోహన్ రెడ్డిని కేసులో తప్పించేశారు, అతన్ని టచ్ చేయటం లేదు, ఈ చిన్న చిన్న వ్యక్తులకే విచారణ పరిమితం చేస్తున్నారు, వీళ్ళనే బాధ్యులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, రాజకేశ్ రెడ్డినే అక్యూజ్ నెంబర్ 1గా చూపిస్తున్నారు అని చెప్పనే ఆరోపణలు, అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నది వాస్తవమే. కాకుంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే కేసు బిల్డప్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ నెక్సస్, ఈ నెట్వర్క్ నిర్వహించింది ఎవరు? ఈ నిర్వహించిన వాళ్ళ ద్వారా ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. అసలు ఇవాళ 1048 కోట్లకు సంబంధించిన మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది కూడా ఎవరు ఒకనాడు ఊహించలా. అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చేస్తుంది అనేది కూడా ఎవరు ఊహించలా. కానీ వాళ్ళు ఈ స్థాయి వరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అసలు సిస్సలు లబ్ధిదారుడు, దీంట్లో లబ్ధిదారుడు అనే పదాన్ని కూడా నేను ప్రస్తావించడానికి సిద్ధపట్టాలా. కారణం ఏంటంటే ఏ ఓల్డేజ్ పెన్షన్ దక్కితేనో లేదు ఇంకే విడో పెన్షన్ దక్కితేనో వాళ్ళని లబ్ధిదారులు అనాలి. వీళ్ళు అసలు సిస్సలు దోపిడీదారులు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ అధికారం మాటున పాలసీస్ని తమకు అనుకూలంగా రూపకల్పన చేసుకొని ఇన్ని వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డ అసలు సిసల దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు అంతగా చెప్పగలుగుతున్నానంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఉన్న ఆరోపణ ఏంటి? అతను ఈ లిక్కరు మామూలు ద్వారా వసూలైన డబ్బుని వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశాడు అని చెప్పని. వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేసిన బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం సంబంధం? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కాదు, అతను కాదు బీఫామ్స్ ఇచ్చింది. ఎన్నికలు నెగ్గితే అతను కాదు ముఖ్యమంత్రి అయ్యేది. అభ్యర్థులకి బీఫామ్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు అతను, రాష్ట్ర ముఖ్యమంత్రి అతను, మళ్ళీ ఎన్నికలు నెగ్గితే కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేది అతను. కాబట్టి తన అభ్యర్థులకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం సంబంధం ఇవ్వడానికి? జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాటించాడు. కాబట్టి ఇక్కడ అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆల్రెడీ ఇప్పటికే ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది కాకపోతే శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అనేది ఎంత వాస్తవమో ఇవాళ విచారణ సంస్థలైన సిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నిర్ధారణ చేయాల్సి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే సంకేతాలు ఉన్నా కూడా పూర్తి స్పష్టమైన సాక్ష్యాధారాలతో అధికారికంగా ధృవీకరణ చేయడం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ గమనించుకుంటే మీరు ఈ విచారణ జరుగుతున్న సీక్వెన్స్ ఒకసారి చూసుకుంటే గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి మీద సిట్టు అతని కార్యాలయాల మీద దాడి చేసింది. అక్కడ దొరికిన లీడ్ తోటి చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయానంద రెడ్డి కార్యాలయాల మీద దాడి చేశారు. అక్కడ దొరికిన లీడ్ తోటి ఒకనాడు అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో కో ఎక్యూజ్డ్గా ఉన్న సునీల్ రెడ్డి కార్యాలయాల మీద దాడి చేశారు.
అతని దగ్గర దొరికిన లీడ్ తోటి వైఎస్ అనిల్ రెడ్డి పిఏ అతని మీద దాడి చేశారు. అతని మీద దగ్గర దొరికిన లీడ్ తోటి వైఎస్ అనిల్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది. అంటే ఇక్కడ వరకు ఇంతమంది వరకు విచారణ చేసిన తర్వాత వైఎస్ అనిల్ రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కజిను, అలాగే విజయానంద రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థి, అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏ ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సతీమణి కంపెనీలో డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఇంతమంది ప్రమేయం ఆల్రెడీ ప్రూవ్ అయిన తర్వాత, ఇంతమంది ప్రమేయం విచారణలో నిర్ధారణ అయిన తర్వాత, ఇంతమంది ప్రమేయంతో ఈ కుంభకోణం జరిగింది అని చెప్పని కన్ఫర్మ్ అయిన తర్వాత 100% జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టడం ఖాయం. కాకుంటే అది రేపు జరుగుద్దా ఎల్లుండి జరుగుద్దా అని చెప్పని మనం వేచి చూడటమే తప్ప 100% ఈ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవటం కానీ తప్పింపబడటం కానీ జరిగే సమస్య లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.